నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొంతమంది కార్పొరేటర్ పార్టీ మారారని, కూటమి బలం ప్రకారం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేయకూడదన్నారు. ఎమ్మెల్యేలు సిగ్గురించి కార్పొరేట్ పిల్లలకు వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో కార్పొరేటర్ కి 50 లక్షలు ఇస్తామంటున్నారు. కార్పొరేట్లకు కొంటున్న విధానాన్ని ప్రజలు గమనించాలి. కూటమి ప్రభుత్వం అధికారం దుర్వినియోగానికి పాల్పడుతుందని అంబటి మండిపడ్డారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ మాట్లాడుతూ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారని, లక్షల రూపాయలు కార్పొరేటర్లకు వెదజల్లుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. మా కార్పొరేటర్లు నిజాయితీగా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాలని హితవు పలికారు. త్వరలో అంటే 3వ తారీఖున జరిగేటటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి మాకు వచ్చింది. లేకపోతే ఇంతకుముందు ఐ థింక్ 3 times జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవేదో అలా జరిగిపోవటం తప్ప మీడియా ముందుకు వచ్చి మా నాయకత్వం ఎప్పుడు మాట్లాడాలని అనుకోలే. ఈరోజు మీడియా ముందుకు వచ్చి గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి ఓటర్లకే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా గుంటూరు స్థాయి సంఘపు ఎన్నికల్లో తెలుగుదేశం చేస్తున్నటువంటి అనైతికమైన అక్రమమైనటువంటి విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 57 సీట్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్లో కేవలం 9 సీట్లు తెలుగుదేశానికి, 2 సీట్లు జనసేనకి, మిగతా ఉన్నటువంటి 46 సీట్లను వైసీపీ ఫ్యాను గుర్తు మీద గెలుచుకుంది. దానిలో మా కృష్ణారెడ్డి ఒక ఆయన చనిపోయాడు. అందువల్ల మాకు 45 స్ట్రెంగ్త్ ఉంది. దిస్ ఇస్ ద ఒరిజినల్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్తో చక్కగా పరిపాలన జరుగుతూ ఉన్నది. సరే, దురదృష్టమో అదృష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు మొదలయ్యారు. ఎన్నికలకు ముందు కూడా కొంతమంది వెళ్ళారు. ఎవరు వీళ్ళందరూ? ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు వెళ్ళారు. పెద్ద అనైతికం ఎప్పుడు జరగని విధంగా, ఎందుకంటే గుంటూరు నగరపాలక సంబంధించి 150 సంవత్సరాలు పైచిలకు చరిత్ర కలిగినటువంటి నగరం గుంటూరు. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ, కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నోసార్లు అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు మున్సిపాలిటీని కానీ, కార్పొరేషన్ కానీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. కానీ ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి సంబంధించి ఇవాళ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం గెలవడానికి సంబంధించి, గెలవాలనే దృక్పథంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే రీతిలో, ఎందుకంటే గుంటూరు నగరంలో ఎప్పుడు కూడా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ, కార్పొరేషన్గా ఉన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటే లెక్క ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 స్టాండింగ్ కమిటీ నెంబర్లు కూడా కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, కేంద్ర మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా ఈ స్థాయి సంఘ ఎన్నికలు కైవసం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు వాళ్ళు తెరదీసినటువంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా మనకు కనపడతా ఉంది. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
కార్పొరేటర్లను ఇద్దరిని మొన్న భయపెట్టి నగరపాలక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అవర్ స్ట్రెంత్ ఈజ్ 30. ఆ 30 మందికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నందుకు మీకు ఈ పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది అనేటువంటిది సంకేతం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు అందుతూ ఉంది. దాంతోపాటు మాకు ఇంకా ముందున్నటువంటి 2 పరీక్షలు మాకున్నాయి మా నాయకత్వానికి. ఒకటి, మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి 15 మందిని మళ్ళీ మేము వెనక్కి తీసుకురావటం. 2, జనసేన సంబంధించినటువంటి 2, తెలుగుదేశం సంబంధించిన 9 మందిలో కూడా మా వైపు ఎంతమంది తీసుకొస్తాం అనేది కూడా మా ముందు ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్ళలేకపోతుందని తెలుగుదేశం కార్పొరేటర్లు కూడా చాలా మంది మా ముందు చెబుతున్నారు. మంగళగిరి సిపిఐ కార్యాలయం వద్ద అమర్జీవి కామ్రేడ్ రావుల శివారెడ్డి విగ్రహ ఆవిష్కరణలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరి వేమారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కామ్రేడ్ శివారెడ్డి మా మిత్రులతో మాకు అవినాభావ సంబంధం ఉంది. పార్టీ కోసం రాజీ పడిన యోధుడు అమర్చి కామ్రేడ్ రావుల శివారెడ్డి. నేను ఏ పార్టీలో ఉన్నా ఇప్పటికి కూడా మా భావాలు, ఆలోచన సరళి అంతా కూడా వామపక్ష భావాజాలతో నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర, ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగుడి రాధాకృష్ణమూర్తి, ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ కార్యదర్శి వై చంచయ్య, మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శులు కంచర్ల కాసయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మంగళగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందం రమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శివారెడ్డి గారి విగ్రహావిష్కరణకు సర్వాధ్యక్షుడైన ఇతడు చిరుతిరుపతి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు విజయవాడలో నా కాంగ్రెస్తో నాకు చాలా అవినాభావ సంబంధం ఉండేది. అంటే ఇప్పటికి కూడా ఆలోచన సరళి, భావాలు, పనులు అన్నీ కూడా కొంచెం వామపక్ష భావజ్ఞానంతో నడుస్తూ ఉంటుంది. నేను కోరేది ఏంటంటే, ఇవాళ 50 సంవత్సరాల కిందకెళ్ళి పార్టీ ఏ విధంగా ఆ రోజుల్లో కార్యక్రమాలు చేపట్టిందో, ప్రజల్ని, మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయందే, ప్రజలు తెలియగల వాళ్ళు కాదే మనం ఏమి చేయలేము. జిల్లా కామ్రేడ్స్, ప్రత్యేకించి మన మంగళగిరి నియోజకవర్గ కామ్రేడ్స్ ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆసక్తికరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మన కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉంటేనే 4 గంట తిరుగుతా అంటారు. అది ఇంకా ఆ పదవి పోయిందంటే నువ్వు వాడిని మాట్లాడించేవాడే ఉండడు. నాకు డౌట్ వారి భార్యనే మనం మాట్లాడిస్తుందో లేదో అని. అంత అధ్వాన్నంగా తయారైపోయినారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మేఘన మెడికల్స్ అధినేత మద్దాల హేమంత్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 13వ తేదీన ఒంగోలు పేర్న మెట్టకు చెందిన 12 సంవత్సరాల బాలుడు హరీష్ తన ఇంటి డాబాపైకి వెళ్లి గాలిపటం ఎగరవేస్తూ దారం దగ్గరలో ఉన్న విద్యుత్ తీగలపై పడడంతో ఇనుప రాడ్డుతో తీసే క్రమంలో విద్యుత్ ఘాతుకానికి గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం జరిగింది. అతనిని ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు, అక్కడి నుంచి చెన్నై ప్రైవేట్ వైద్యశాలకు తరలించి కాపాడారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు చీరాలలో మేఘన మెడికల్స్ అధినేత మద్దాల హేమంత్ ను సంప్రదించగా వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు అందించారు. మేఘన మెడికల్ శాఖ రఘురాం రెడ్డి స్టాఫ్ అందరూ 1,07,500 రూపాయలు అందించగా చీరాల అనిత హాస్పిటల్లో చిన్నారికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారని తెలిపారు. అది కూడా అప్పుడప్పుడు ఆర్టిఫిషియలీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు కదా. అనీష్ అని మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, 12 ఏళ్ళ బాబు, ఒంగోలు పేర్నమెట్ట వాళ్ళది.
గాలిపటం ఎగరేస్తుంటే కరెంట్ తీగ తగిలి స్ట్రక్ అవుతే చిన్న బాబు కడ్డీ పెట్టి లాగితే అది కరెంట్ షాక్ కొట్టి కుడి చెయ్యి మొత్తం పోయింది. అది తెలుసుకున్న మనము 14వ తారీఖు మాకు తెలిసిన విషయం. వీళ్ళు ఇమీడియట్ గా ఇక్కడ కష్టం బతకడం చెన్నై తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ఒంగోలులో. చెప్తే చెన్నై తీసుకెళ్తే 15 నుంచి 18 లక్షలు అయింది అబ్బాయి ఖర్చు అని చెప్పారు. ఒక రోజులో ₹1,00,000 తీసుకున్నారు అక్కడ. ఇంకా చీరాల్లో అనిత హాస్పిటల్ బాలాజీ గారని మంచి సర్జన్, ఆయన్ని అడిగాము ఇట్లా ఇట్లా ఉంది సార్, ఇట్లా కేసు ఇట్లా ఏంటి సార్ అంటే, ముందు మీరు తీసుకున్నాండి నేను చూసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, అతి తక్కువలో ఎంత ఖర్చు అయితే అంత మాక్సిమం హెల్ప్ చేసి చేద్దాము అని చెప్పాను. సార్ చెప్పారు డాక్టర్ గారు, చేద్దాం హెల్ప్ చేద్దాము, ఇబ్బంది ఏం లేదు, ముందు తీసుకున్నాను. చెన్నై నుంచి తీసుకుని వచ్చారు 14వ తారీఖు. ఇంకా అక్కడ 18 లక్షలు అవడం కంటే ఇక్కడ డాక్టర్ గారు ఒకటే అన్నారు, ఏమన్నారంటే డబ్బులు కాదు ముందు సర్జరీ చేస్తాను, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు, ముందు తీసుకోలేదు డబ్బులు కూడా. చాలా హెల్ప్ చేశారు డాక్టర్ గారు, దేవుడితో సమానం. ఎందుకంటే లైవ్ లో చూసాం కాబట్టి. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ కేసు చూసి ఎట్లయినా వీళ్ళకి హెల్ప్ చేయాలి. రోజు రోజు ప్రతి నెల ఒక 10,000 అమ్మాయికి జీతం, వాళ్ళ ఆయనకు ఒక 10,000 వచ్చి జీతం. అట్లాంటి వాళ్ళు ఇంత ఖర్చు అయిందంటే పెట్టుకోలేరు. కాబట్టి మనం ఏంటంటే మేఘనా మెడికల్స్ మాది చీరాల అయితే ఇంకా హెల్ప్ చేద్దాం ఎలా అయినా సరే అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 200-300 మంది, అందరికి వాట్సాప్ పెట్టాను, ఒక 500 అయినా కొట్టండి అని. ఈ ఫోటో పెట్టి బాబుది అడిగాను, అందరు కూడా మాక్సిమం ఒక 2 పొరపాటున బాబు ఆహ్లాదన పైకి వెళ్ళి గాలిపటం ఎగరేయడం దాని ఆనందంకి వెళ్తే జ్వరం కూడా సంగతి జరిగింది. ఈ సంగతి తెలుసుకున్న మన హేమంత్ కుమార్ మొదటి నుంచి మనకి కరోనా టైంలో కాదు ఎప్పటి నుంచి కూడా మనకి ప్రతి ఒక్కరికి ఏదైనా హెల్ప్ కావాలంటే ముందు ఉండి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తూ ఉంటారు. అట్లానే ఇలాంటి పెద్ద సాయం కూడా ఈరోజు ₹2,00,000 హనీష్ వాళ్ళ బాబు కోసం చేశాను. నిజంగా హేమంత్కి సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ స్నేహితులందరికీ తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న సాయం కోసం మీరు కూడా ముందు సాయం చేసి ఇట్లా ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాను. అమృతలూరు మండలంలో పనిచేసే అధికారులలో ఉన్నతాధికారులు 4గురిని ఉత్తమ అధికారులుగా ఎంపిక చేసి వారిని ఆదరించి గౌరవించే ఆనందదాయకమని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. అమృతలూరు మండలం పరిషత్ కార్యాలయంలో సమావేశపు హాల్లో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన ఉత్తమ అధికారులుగా ఎన్నికైన వారికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలకు పుష్పగుచ్చాలు అందించి దుశ్శాలువాలతో పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అట్లాగే ఏమంటారు జయశ్రీ గారు ఓల్డేజ్ కాకుండా వారు కూడా అట్లాగే మాకు ఇప్పుడు అన్నట్టుండే గ్రంథు సురేష్ గారు అందరం కలిసి అనుకునే కార్యక్రమం చేపట్టాం. కాబట్టి మీరు అందరూ కూడా బాగా ఎంఆర్ఆర్కి చేసేయండి. అమ్మ మీ తండ్రి అమ్మా ఎందు గారు ముఖ్య ఇచ్చారు. కొత్తపల్లి మోహన్ గారు, అలాగే కోడాలి కోటేశ్వర గారు, మరి గారి మరి మాజీ జెడ్పీటీసీ రాపర్ల వెంకటేశ్వర గారు, మండలం సంబంధించి ఉత్తమ అవార్డులు అందుకున్నటువంటి మన తహసీల్దార్ గారికి, డిటి గారికి, అదేవిధంగా ఏఓ గారికి, ఏపీఓ గారికి, మరి రత్నప్రసాద్ మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ గారి
మిత్రబృందం ఆధ్వర్యంలో సన్మానం తలపెట్టినారు. ఎందుకంటే వీళ్ళకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను కలెక్టర్ గారి చేతుల మీదుగా నిన్న అవార్డు అందుకోవడం జరిగింది. మరి వీరి విభాగాలకు సంబంధించి ఎందుకంటే వాళ్ళు చేసిన కృషికి అమర్తులు మండలం తరపు నుంచి మరి నలుగురు రావటువంటి జిల్లాలో చాలా మంచి బాగా సేవ చేయబట్టి ఈరోజు గుర్తింపు వచ్చింది కాబట్టి వారికి సన్మానం చేయదలుచుకున్నాం. మరి వారి మిత్రబృందం ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఎంఆర్ఓ గారు చాలా మంచి వ్యక్తి. ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు అమ్మ మేడం గారు చెప్పండి అని అంటారనమాట. ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మరి ఎంతో ఘనంగా మర్యాదగా జరుగుతున్న శుభ సందర్భంలో నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో సిఎస్ఈ విభాగంలో 2వ మరియు 3వ సంవత్సర విద్యార్థులకు 5 రోజులు ఏకదాన్ NAI ఫుల్ స్టాక్ ను ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణ్ రావు సంయుక్తంగా తెలిపారు. ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మమేకం అనడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. మేక్ స్కిల్లెడ్ నుండి మధు మరియు వారి బృందం ఆధ్వర్యంలో AI ఫుల్ స్టాక్ విద్యార్థులకు అవగాహన కల్పించి 5 రోజులు ఏకదాన్ నిర్వహిస్తామని తెలియజేశారు. వెంపుచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. నర్సరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ, SI మణికృష్ణ, అశోక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రూజ్ టీం వచ్చి పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు భావిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వాడి పేరేమని చెప్పాడని నాకేం చెప్పలేదండి. నా రుచే కాడికి వచ్చి లాకపోతుంటే ఎవరు నువ్వు ఎందుకు వచ్చి ఏం చెప్పేది చేసపోయాను కొట్టారు. వాడే అన్నాడు పలానా చోటు మనోద్దు కాదు ఎవడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.